బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో విశాఖ ఉక్కుపై చర్చ. నారా లోకేష్, బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. 5 ఏళ్ల వైసీపీ హయాంలో అసలు రాష్ట్రానికి ఏం చేశారని లోకేష్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకున్నామని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తెలిపారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపించారు. దీనిపై మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు మీరేం చేశారని నిలదీశారు. మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? మీరు పీకిందేంటి 5 సంవత్సరాలు? చెప్తా మీరు పీకింది చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే 48%. 48% 25,000 కోట్ల అప్ప మీరు మారుతారు. 79% 48% కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొచ్చారు. ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది? సింగిల్ ఫర్నెస్ కి తీసుకొచ్చేసారు. సింగిల్ ఫర్నెస్ కి తీసుకొస్తారు. వీళ్ళు మారుతారా? ఇది ఎంత అన్యాయం అధ్యక్ష? ఇది వీళ్ళు ఎట్లా చేస్తారో అధ్యక్ష? ఇది ఎలా మారుతారు? ఇది అమ్మాలని చూసేది వాళ్ళు. నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నా. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది. 79% ప్రొడక్షన్ తీసుకొచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? లోకేష్ వ్యాఖ్యలపై బొత్స తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై మరోసారి లోకేష్ ఘాటుగా స్పందించారు. మహిళల గురించి మాట్లాడే అర్హత వైసీపీ సభ్యులకు లేదని మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఒకప్పుడు ఇదే సభలో తన తల్లిని అవమానించారని భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఏం చేశారని ప్రశ్నించారు. తన తల్లి బాధను దగ్గరుండి చూశానని చెప్పారు. మీ తల్లిని, భార్యని అవమానిస్తే ఇలాగే మాట్లాడతారా అని ప్రశ్నించారు. తన తల్లి బాధను మాటల్లో చెప్పలేనని అన్నారు లోకేష్. ఆ బాధ నుంచి కోలుకోవడానికి 3 నెలల సమయం పట్టిందని పేర్కొన్నారు. మీరు మంత్రి ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గౌరవం అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తాను. మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో వీల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గౌరవం అన్నాను. కానీ రికవరీ లేని మేడం గారన్నా ఏకవచ్చంతో ఏనాడు నేను మాట్లాడలేదు సార్. నాకు చిత్తశుద్ధి ఉంది సార్. వినండి సార్. మీకు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి. నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను, సార్ ఏమన్నారు? మేడం గారు అన్నాను. నేను మేడం గారు ఏమనడం లేదు. మహిళ అంటే నాకు గౌరవం సార్. ఆయన ఫార్వర్డ్ రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా? అట్లా మారుతా లూజ్గా ఏం మారుతున్నారు తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను. 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాట్లాడచ్చు మీ తల్లి గురించి మాట్లాడతారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? మా మహిళలకి వచ్చే విధంగా పోస్ట్ పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు మంత్రి లోకేష్ తల్లిగారిని అవమానించడాన్ని ఎవరూ సమర్థించరని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ మాటను గుర్తు చేసి ఆ తల్లిని కించపరచవద్దని చెప్పారు. ఆ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు బొత్స. మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యసమం ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు, ఆ రోజు కూడా చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత మనుషులు కాదు మేము. కానీ 15 సార్లు
15 సార్లు ఆ మాటను చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభాముఖంగా చెప్తాను. 10 సార్లు చెప్తున్నాను. దయచేసి దీని ఇంతటితో వెలిగించుకోండి. ఆ మాటను వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. మీ ద్వారా నేను నమస్కరిస్తాను. తప్పది. బొత్స వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక తల్లిని అవమానిస్తే కొడుకు బాధ ఏంటో లోకేష్ మాటల్లో బయటపడిందని చెప్పారు. రాజకీయంగా వాడుకుంటున్నారని బొత్స అనడం సరైంది కాదన్నారు. బొత్స మాటల్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారు ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి, విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటి సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం, వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గెంటే పరిస్థితులు లేదు. రాష్ట్రంలో ఇప్పుడు